ఈ రోజు ఈ వీడియోలో ప్రెసెంట్ ఓటీటీలో ట్రెండింగ్ గా ఉన్న తెలుగు కంటెంట్ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఆ మూవీస్ ఏంటో చూసి మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి, సో డోంట్ మిస్ ఇట్. దీపికాకి చెప్పుకోలేని ఒక నెగిటివ్ పాయింట్ ఉంటుంది. దానివల్ల తనకి వచ్చిన మ్యాచెస్ అన్ని దూరం అవుతుంటాయి. అయితే అది నిజాయితీగా దాచకుండా వాళ్ళకి తనే చెప్పేస్తుంది. అదే స్నోరింగ్, గురక. తనకి ఈ హ్యాబిట్ ఉందని తెలిసి చాలా సంబంధాలు పోతాయి. కానీ ఎట్టకేలకి తనకి అర్జున్ కి మ్యారేజ్ అవుతుంది. దీపిక అండ్ అర్జున్ డియర్. అయితే చిన్న శబ్దం కలిగిన అర్జున్ లేచి టక్కన కూర్చుంటాడు నిద్రలో నుంచి. అలాంటి అర్జున్ కి బాగా గురక పెట్టే దీపికాకి మధ్యలో ఎలా కుదిరింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన డియర్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి IMDb వాళ్ళు 5.3 రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీ ఎవరికి అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్ నచ్చిన వాళ్ళు, ఇంట్లో జరిగిన గొడవలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మళ్ళీ ప్యాచప్ అయ్యే టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అండ్ మెయిన్ గా లేడీస్ కి, అది కూడా సీరియల్స్ బాగా వాచ్ చేసే వాళ్ళకి, అంటే నువ్వు లేడీస్ అందరూ చూస్తారు అనుకోండి, సో లేడీస్ కి అయితే బాగా నచ్చుతుంది అన్నమాట. మిగిలిన వాళ్ళు కూడా ఒక్కసారి చూడొచ్చు. అండ్ ఈ సబ్జెక్ట్ కామెడీగా అనిపించిన కథ మాత్రం చాలా సీరియస్ గా జరుగుతుంది. చిన్న హ్యాబిట్ అయినా వాళ్ళ మధ్య ఎంత పెద్ద డిస్టర్బెన్సెస్ కలిగించిందో తెలియాలంటే ఈ మూవీని చూడకుండా వదలకండి. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అది బ్రిటిషర్స్ ఇండియాని పాలిస్తున్న టైం. నవాబులు మరియు బ్రిటిషర్స్ మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు. కానీ నవాబులు వేశ్యల చేతిలో ఉన్నారు. అంటే వేశ్యలు వాళ్ళు అనుకున్నవి తప్పక నెరవేర్చుకుంటారు, దేన్నైనా శాసించాలని చూస్తుంటారు. అలాంటి టైంలో హీరా మండి, వజ్రాల అంగడి, అందులో మొత్తం వేశ్యలే ఉంటారు. అయితే దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి అందులో ఉన్న వేశ్యలు ఎటువంటి పథకాలు వేశారు, వాళ్ళు ఆ హీరా మండిని శాసించాలన్న నెపంతో ఎటువంటి ప్లాన్లు వేశారు. ఇదే ఈ స్టోరీ మెయిన్ థీమ్. 8 ఎపిసోడ్స్ ఉన్న హీరా మండి రీసెంట్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది. ఈ మూవీకి ప్రెసెంట్ అయితే IMDb వాళ్ళు 5.4 రేటింగ్ ఇవ్వడం జరిగింది. మల్లికాన్ ఫరీదా ఈ వజ్రాల అంగడిని తన సొంతం చేసుకుని రూల్ చేద్దాం అనుకుంటారు. దానికి నవాబుల సపోర్ట్ అండ్ బ్రిటిషర్ సపోర్ట్ ఎవరు తీసుకున్నారు? చివరికి వీళ్ళిద్దరిలో ఈ హీరా మండి ఎవరి చేతిలోకి జారింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ని చూడాల్సిందే. ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. ఎటువంటి వల్గర్ సీన్స్ అయితే లేవు గానీ అక్కడక్కడ స్కిప్ చేయాల్సి వస్తుంది. అండ్ కొన్ని చోట్ల వెర్బల్ గా కూడా ఉంటుంది. అవి గానీ స్కిప్ చేయగలిగితే చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఆ రిచ్ విజువల్స్ గానీ, ఆ ఆర్ట్ అండ్ సెట్స్ గానీ మూవీకి ఒక మంచి లుక్ తెస్తుంది. అయితే కొన్ని సీన్స్ అయితే లాగ్ గా అనిపిస్తాయి. అవి గానీ స్కిప్ చేయగలిగితే ఈ సిరీస్ ని ఈజీగా చూసేయచ్చు. విక్రాంత్ గాంధీ. ఆ సీ పోర్ట్ మొత్తం తన ఆధీనంలోనే ఉంటుంది. తను ఆడిందే ఆట. సో మొత్తం తన కంట్రోల్లో ఉండడం వల్ల దాన్ని తన అడ్డాగా మార్చుకొని ఎన్నో ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ మొగాదిసు పోర్ట్ మొత్తం విక్రాంత్ ఆధీనంలోనే ఉండడం కాకుండా అక్కడ పనిచేసిన వాళ్ళు మొత్తం తన మాటే వింటుంటారు. అలాంటి టైంలో సోమాలియాలో ఒక షిప్ ఎంటర్ అవుతుంది. ఆ కార్గో షిప్ లో తన మాల్ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడ ఉన్న కొంతమంది పైరేట్స్ ఆ షిప్ ని హైజాక్ చేస్తారు. వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడమే కాకుండా అందులో ఉన్న పాసెంజర్స్ ని కూడా ఇబ్బంది పెడతారు. అయితే ఇలాంటి టైంలో విక్రాంత్ ఎటువంటి ప్లాన్స్ వేశాడు? తన మాల్ ని చేజెక్కించుకోవడానికి తను ఎటువంటి ప్లాన్స్ వేశాడు? ఆ షిప్ లో ఉన్న స్టాఫ్ ఆ పైరేట్స్ నుంచి తప్పించుకోగలిగారా లేదా? ఇలాంటి విషయాలు మంచి థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ గా, కొన్ని సీన్స్ అయితే మంచి ఎమోషనల్ రైడే కాకుండా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. నిజంగా హన్జల్ మెహదా చాలా మంచి సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. స్కామ్ గానీ, స్కూప్ గానీ మంచి వెబ్ సిరీస్. అసలు దేశంలో నిజంగా జరిగే టాపిక్స్ తీసుకొని మంచి థ్రిల్లింగ్ గా తీయడమే కాకుండా ఆడియన్స్ అప్లాజ్ కూడా అందుకుంటున్నాడు. ఈ సిరీస్ కూడా ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిందే. ఈ సిరీస్ కి IMDb వాళ్ళు 7.1 రేటింగ్ అయితే ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ మీకు హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. బైక్ రేస్ చూసుంటాం, హార్స్ రేస్ చూసుంటాం, కానీ ఈ పిజియన్స్ రేసింగ్ ఏందిరా బాబు, నేను ఇప్పటి వరకు చూడలే. అండ్ మీలో చాలా మందికి పిజియన్స్ రేసింగ్ ఉందని కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం దాని మీద ఐడియా రావడమే కాకుండా అది ట్రై చేయాలని కూడా అనిపిస్తుంది. రేసింగ్ అంటే ఇష్టం ఉండి ఏదైనా ఇచ్చేసే కొంతమందికి ఈ పిజియన్స్ కాన్సెప్ట్ తెలియకపోవచ్చు. ఎక్కడో నాగర్కోయిల్లో పిజియన్స్ రేసింగ్ విచ్చలవిడిగా జరుగుతూ ఉంటుంది. అసలు పిజియన్స్ రేసింగ్ ఎలా జరుగుతుంది? పిజియన్స్ రేసింగ్ కి పిజియన్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు? దానికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? దాన్ని రేస్ లోకి ఎలా దింపుతారు? ఇలాంటి విషయాలు చాలా థ్రిల్లింగ్ గా, ఎప్పుడు చూడని కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉంటుంది. అయితే అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా మాత్రం మూవీ మంచి టైం పాస్. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. ప్రెసెంట్ అయితే 2024 లో రిలీజ్ అయిన ఈ పార్ట్ 1 కి IMDb వాళ్ళు 7.3 రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీలో అన్ని ఉంటాయి. మదర్ అండ్ సన్ లవ్, బాయ్ అండ్ గర్ల్ లవ్, ఇలా ప్రతి ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఫుల్ మాస్ పిక్చర్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 2-3 సీన్స్ స్కిప్ చేస్తే మాత్రం ఫ్యామిలీతో ఈజీగా చూసేయచ్చు. సో ఈ మూవీని చూడాలనుకున్న వాళ్ళు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు కంటెంట్ ని మిస్ అవ్వకుండా చూసేయండి.
మనుషులకి సమస్య వస్తే ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ చెప్తుంటాం. అసలు దెయ్యాలకే సమస్య వస్తే ఏం చేస్తారు? ఇలాంటి కాన్సెప్ట్ మీద భయ్య రీసెంట్ గా డెడ్ బాయ్ డిటెక్టివ్స్ అన్న వెబ్ సిరీస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కి IMDb వాళ్ళు అయితే 7.6 రేటింగ్ ఇచ్చారు. అసలు కాన్సెప్ట్ విషయానికి వస్తే చార్లెస్ అండ్ ఎడ్విన్ వాళ్ళు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ వాళ్ళు ఇంకా భూమి మీదే ఉంటారు. వాళ్ళు భూమి మీద డిటెక్టివ్స్ గా ఉండడమే కాకుండా దెయ్యాలకు వచ్చిన సమస్యలని సాల్వ్ చేస్తుంటారు. అయితే మిగిలిన దెయ్యాలకి ఎటువంటి సమస్యలు వచ్చాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎలా ట్రేస్ చేశారు, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ డెడ్ బాయ్స్ కి మరో 2 హ్యూమన్స్ తోడయ్యి వాళ్ళు చేసిన హెల్ప్ ఏంటి, అసలు దెయ్యాలకి మనుషులకి మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది, ఇలాంటి విషయాలు కామెడీ టచ్ తో, థ్రిల్లింగ్ గా, మంచి VFX వర్క్ తో, డీసెంట్ స్క్రీన్ ప్లే తో చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎవరికి అంటే డార్క్ స్కైఫై టైప్ ఆఫ్ మూవీస్, హాలీవుడ్ టైప్ ఆఫ్ హ్యారీ పోటర్ అండ్ DC కామిక్స్ అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ నచ్చిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. అక్కడక్కడ కొంచెం లాగ్ గా అనిపించిన ఈ వెబ్ సిరీస్ ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు రాలేదు. సో ఆ కాన్సెప్ట్ కోసం అయినా ఒక్కసారి అయితే ఈ వెబ్ సిరీస్ చూసేయచ్చు. ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న డెడ్ బాయ్ డిటెక్టివ్స్ తెలుగు వెర్షన్ ని చూడాల్సిందే. కాంతి శరణ్ మంచి శివభక్తుడు. ఒక చిన్న షాప్ పెట్టుకుని తన ఫ్యామిలీని పోషిస్తుంటాడు. అయితే ఒక రోజు తనకి హాస్పిటల్ నుంచి కాల్ వెళ్తుంది. తన కొడుకైన వివేక్ కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పేసి ఆ కాల్లో చెప్పగా పరుగున తను హాస్పిటల్ కి వెళ్తాడు. అలా వెళ్లిన కాంతి శరణ్ కి అసలు తను అలా పడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకునేటప్పుడు తనకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అసలు వివేక్ కి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది, అది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ కారణం వల్ల తనని స్కూల్ నుంచే కాదు ఆ ఫ్యామిలీని ఆ ఇంటి నుంచే తరిమేస్తారు. అసలు వివేక్ ఏం చేశాడు, ఈ పరిస్థితుల్లో కాంతి శరణ్ తీసుకున్న స్టెప్ ఏంటి, తను తీసుకున్న స్టెప్ వల్ల ఆ ఊర్లోనే కాదు ప్రపంచమంతా బాగా ఫేమస్ అయిపోతాడు. అసలు తను ఏం చేశాడో తెలియాలంటే 2023లో రిలీజ్ అయిన OMG2 ఓ మై గాడ్ 2 మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి IMDb వాళ్ళు 7.6 రేటింగ్ ఇచ్చారు. మూవీ అంతా ఒక కోర్ట్ డ్రామాగా జరుగుతుంది. అక్కడ జరిగిన పరిస్థితుల్ని కోర్టులో వివరించి ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారన్నది తెలియాలంటే OMG2 మూవీ చూడాల్సిందే. దీంట్లో లార్డ్ శివ పోషించిన పాత్ర ఏంటి, ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ మూవీ మెయిన్ థీమ్ సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. సో సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి ఫ్యామిలీతో అయితే నేను రికమెండ్ చేయను, బట్ ఇది అందరికీ తెలియాల్సిన సబ్జెక్ట్. సో ఆ కంటెంట్ చూడడానికి ఓకే అయితే మూవీని చూడండి, మంచి టైం పాస్. సో ఈ మూవీని తెలుగులో చూడాలనుకున్న వాళ్ళు GS సినిమాలో దొరుకుతున్న OMG2 మూవీని చూడొచ్చు. అది పుల్వామా అటాక్ జరిగిన టైం. భారతదేశంలో ఎక్కడ చూసినా అదే టాపిక్. యుద్ధం జరగొచ్చా, ఏ ప్లేన్ ఎటు వచ్చి మన మీద దాడి చేస్తుంది అని దేశమంతా అప్రమత్తంగా ఉన్న టైం. అయితే ఎప్పుడు పాకిస్తాన్ మన మీద అటాక్ చేయడమేనా, మనం దాని నుంచి ఎలా కోలుకోవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, పుల్వామా అటాక్ జరిగిన తర్వాత దానికి ధీటైన రిప్లై ఎలా ఇవ్వాలి అని కశ్యప్ అండ్ టీమ్ ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఆ ప్రణాళిక తూచా తప్పకుండా పాటించారా లేదా, పాకిస్తాన్ కి ధీటైన సమాధానం చెప్పారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే రాణితి, బాలకోట్ అండ్ బియాండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ని చూడాల్సిందే. అయితే రీసెంట్ గా రిలీజ్ అవడం వల్ల ప్రెసెంట్ IMDb వాళ్ళు ఈ వెబ్ సిరీస్ కి 8.3 రేటింగ్ ఇచ్చారు. అయితే ఏంటి గురు, ఆల్రెడీ ఈ టాపిక్ మీద చాలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూసాం, అయినా మళ్ళీ ఇది రికమెండ్ చేస్తాం అని మీరు అనొచ్చు. ఆ మూవీస్ అండ్ సిరీస్ అన్నిటికన్నా ఇది మంచి థ్రిల్లింగ్ గా తీయడమే కాకుండా విజువల్స్ గా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా గ్రాఫిక్స్ లాగా మీకు అనిపించదు. ఆ పుల్వామా అటాక్స్ ని పాకిస్తాన్ ఎలా కప్పిపుచ్చాలనుకుందో, దాని భారతదేశం ఎలా బయట పెట్టాలనుకుందో, ఇలాంటి విషయాలు చాలా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా, ఈ ఎయిర్ అటాక్స్ అండ్ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అండ్ ఇండియన్ హిస్టరీ ఇలాంటి టాపిక్స్ నచ్చిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ తప్పక నచ్చుతుంది. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. మన సరదాగా స్నేహితులతో కలిసి లాంగ్ ట్రిప్స్ వేస్తుంటాం. అయితే హ్యాపీగా వెళ్ళి వచ్చేస్తే పర్లేదు గానీ మధ్యలో ఏమైనా సమస్య వస్తే మాత్రం ప్యాక్ అయిపోతుంది అందరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఆ గ్రూప్ లో. సో ఎంత జాగ్రత్తగా వెళ్ళామా, ఎంత జాగ్రత్తగా వచ్చామా అన్నట్టు ఉండాలి. సో అలా వెళ్ళిన ప్రతిసారి అలాగే అవుతుందా చెప్పలేం, విధి ఎటువంటి రాత రాస్తుందో. సో అలాంటి ప్రాబ్లం లోనే మంజుమల్ బాయ్స్ పడ్డారు. వెకేషన్ కని వెళ్ళిన వాళ్ళు ఊరుకనే ఉంటారా, కోతిలాగా ఎక్కడ పడితే అక్కడ దూరడం, వాళ్ళకి నచ్చింది చేయడం. అలా వెళ్ళిన ఆ ట్రూప్ లో ఒక ఫ్రెండ్ ఒక లోయ పడిపోతాడు. ఏంటి బ్రో అంతా చెప్పేస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఈ మూవీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో అలా లోతులో పడిన ఆ ఫ్రెండ్ ని మిగిలిన ఫ్రెండ్స్ ఎలా కాపాడారు, డెడ్ మ్యాన్స్ కేవ్ గా పిలువబడిన గునా కేవ్స్ పైన చూడడమే కాకుండా డెప్త్ లో ఇంకా పెద్ద మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ ఏంటో తెలియడానికి ఉత్సాహపడిన ఈ మంజుమల్ బాయ్స్ ఎటువంటి ప్రాబ్లం లో ఇరుక్కున్నారు, ఆ లోయలో పడ్డ ఫ్రెండ్ బయటకు రాగలిగాడా లేదా, ఇలాంటి విషయాలు మంచి ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా చూసిన ప్రేక్షకులకి ఈజీగా కనెక్ట్ అవడమే కాకుండా మిమ్మల్ని సీట్ లో అలా కూర్చోబెడుతుంది అన్నమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలాగో లేదు కాబట్టి మొబైల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో సర్వైవల్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం Disney+ Hotstar లో May 5th నుంచి స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ఈ మూవీకి IMDb వాళ్ళు 8.6 రేటింగ్ ఇచ్చారు.
అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.